పెద్దగౌని సుదర్శన్. ఇప్పుడు మనము జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారితో ఉన్నాం. ఆయన అంటే నిన్ననే ఏది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసిండు. రాజ్యసభ సీట్ నాకేమొద్దు, అవసరం లేదని చెప్పేసి రాజీనామా చేసి వచ్చిండు. అయితే చాలామంది ఒక చర్చ జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అది జాతీయ బీసీ కమిషన్కి సంబంధించి చైర్మన్ చేస్తా అన్నది, అందుకనే రాజీనామా చేసిందని కొంతమంది, లేదు బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీని పెడదామని చెప్పేసి ఆయన నిర్ణయించుకోండు కాబట్టి రాజీనామా చేసిందని చెప్పేసి ఇంకో కొంతమంది, లేదు అట్లా కాదు, అసలు యాక్చువల్గా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిండ్రు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు కూడా రాజీనామా చేసిందని చెప్పేసి ఇంకో కొంతమంది, ఇట్లా రకరకాలుగా మొత్తం మీద చర్చ జరుగుతూ ఉంది. అయితే నిజంగా అసలు ఏం జరిగింది, నిజంగా ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి? ఎందుకనంటే ఇంకా 4 సంవత్సరాల వరకు ఇక్కడ బీసీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉండే, కేవలం 2 సంవత్సరాలే అయిపోతుంది, ఇక్కడ 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ దాన్ని తృణప్రాయంగా తీసి పక్కకు పడేసిండు. మరి కారణాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అయితే ఇక్కడ చాలామంది చర్చ జరుగుతూ ఉంది, అంటే ఎందుకు రాజీనామా చేసిండు, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఆఫర్ చేసిందా, లేదంటే మరి ఎందుకు కారణం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు మీరు? అంటే బీసీ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది ఈరోజు. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఇంటింటికి వెళ్ళిపోయింది ఆ నినాదం. ఇది మంచి తరుణం. 50 ఏళ్ల నుంచి పోరాటం చేస్తా, హాస్టల్ పెట్టాలి, చదువుకోవాలి, బీసీలు ఎస్సీలు ఉద్యోగాలు రావాలి, రాజకీయ పదవులు కావాలని 50 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా పీక్ స్టేజ్కి వచ్చింది. ఇటువంటి సమయంలో ఈ బీసీ వాదాన్ని మంచిగా ఇంకా ఊపనుకున్నట్టు చేయాలి. తెలంగాణ వాదం ఎట్లయితే వచ్చిందో బీసీ వాదం కూడా అట్లా తీసుకురావాలి. తెలంగాణలో ఎప్పుడు ఉద్యమాల గడ్డాయి. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఉద్యమాలు బంద్ చేపిండేవి, కమ్యూనిస్టు ఉద్యమాలు. అదేవిధంగా కొద్దిసేపు కమ్యూనిస్టు ఉద్యమాలు, తర్వాత తెలంగాణ ఉద్యమాలు, నక్సల్ ఉద్యమాలు, అనేక ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ. అందుకే ఈ తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు వచ్చేది బీసీ ఉద్యమమే. అందుకే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి అనే ఉద్దేశంతో రాజీనామా చేసిన ఒక పార్టీ నుంచి ఎంపీగా ఉన్నా. అవును, అది కొద్దిగా వైఎస్ఆర్సీపీ అంటే యాక్చువల్గా అంటే ఒక మంచి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని గుర్తించింది అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత అట్లా రాజీనామా చేయడం పట్ల ఏమంటారు? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో సంఘ సేవ, బీసీల పట్ల అభిమానంతో ఇది ఇచ్చాడు. కానీ ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అది కొద్దిగా నాకు అవరోధంగా, ఇబ్బందికరంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ ఆ పార్టీ పడరోళ్ళు ఉన్నారు కొంత, అట్లా వాళ్ళు నేను పోరాడే సమస్యలను సాల్వ్ చేయకుండా తొక్కి పెడుతున్నాను. అది కొంత ఒక పార్టీ వ్యక్తిగా ఉండదలుచుకోలేదా? పార్టీకి అతీతంగానే ఈ ఉద్యమాన్ని డెవలప్ చేయదలుచుకున్నా. బీసీ ఉద్యమాన్ని పార్టీ బాగా వాడొద్దు, అతీతంగా ఇక్కడ పార్టీ పెడతారేమని కూడా చూశాను, పెట్టలేదు. ఇక పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. అయితే అన్ని పార్టీలో ఉన్న బీసీలు నాకు మద్దతుకు వస్తారు, ఒక పార్టీ ఉంటే మద్దతుగా రారు. ఇవన్నీ చిన్న అంశాలు, పలు అంశాలు, ఒక కారణం కాదు, 10 రకాల కారణాలు అన్నీ బేరీజ్ వేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే దానిలో భాగంగానే ఇది చేశాను. బీసీలో వాదం బలంగా ఉంది. ఈ ఉద్యమం ఊపు అందుకుంటే రాజ్యాధికారం దిశగా పోతుంది. స్థానిక సంస్థలకే పరిమితం కాదు, చట్టసభలో రిజర్వేషన్లు కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ 76 ఏళ్లల్లా ఇంతవరకు 30 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఒక్కసారి బీసీ ముఖ్యమంత్రి అయ్యిందా? ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏంటి, ఒక రెడ్లు 17 సార్లు అయ్యారు, కమ్మలు 7 సార్లు అయ్యారు, వెలమలు 3 సార్లు అయ్యారు, ఇంకా బ్రాహ్మణులు అయ్యారు, వయసులో ఒకసారి అయ్యారు, వైశ్యులు ఒకసారి అయ్యారు, బ్రాహ్మణులు 2 సార్లు అయ్యారు. ఇంతమంది అవుతున్నారు కానీ బీసీలకు ఎందుకు రాదు? 56%. 1% లేనోళ్ళు 2-3 సార్లు, 3% ఉన్నోళ్ళు 17 సార్లు. వీళ్ళు బీసీలకు ఎందుకు ఇవ్వరు? ఈ రాజకీయ పార్టీలు ఇవ్వవు అనే నినాదం మీద ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆలోచనతో
ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాల నుంచి అంటే 5 దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నాడు, బీసీల కోసం కొట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య ఇప్పుడే అంటే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఎట్లా అంటారు? అంటే నా ఉద్యమం దశల వారిగా ఒక ఎజెండాతో పనిచేస్తాను. మొదటి దశ ఉద్యమం 74 నుంచి 84 వరకు బీసీలు చదువుకోవాలి, ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవాలంటే ఆ రోజుల్లో పేదరికం ఎక్కువ. 40-50 ఏళ్ళ కింద స్కాలర్షిప్ వస్తే చదువుకున్నటువంటి పరిస్థితి, హాస్టల్ ఫీజు వస్తే తప్ప చదువుకున్నటువంటి పరిస్థితి, అంత పేదరికం ఉంది. నేను కూడా మీ దగ్గరకు వచ్చిన ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇక్కడనే ఉండే. అయితే ఆ రోజుల్లో అంత పోరాటం చేస్తే స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించిన, హాస్టల్ స్కీమ్ పెట్టించిన, హాస్టల్ 6,000 2 రాష్ట్రాలు కలిపి 6,000 హాస్టల్ ఉన్నాయి. ఈరోజు హాస్టల్ పెట్టించాను. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని గురుకులాలు పెట్టించాను. ఇట్లా అంచెలుగా ఉద్యమాన్ని అనేక ఎజెండా పెట్టుకోవడం, దాన్ని సాధించడం. విద్యా హక్కు కోసం పోరాడి దేశంలో బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. ఇక్కడ ఉన్న అన్ని స్కీమ్ 1,500 గురుకులాలలో 8 లక్షల మంది చదువుకుంటున్నారు. 6,000 హాస్టళ్లలో 6 లక్షల మంది చదువుకుంటున్నారు. స్కాలర్షిప్లు 30 లక్షల మందికి, ఫీజు రియంబర్స్మెంట్ 32 లక్షల మందికి. ఇట్లా ప్రతి ఒక్కరు ఉచితంగా ఇంజనీరింగ్ దాకా, పీజీ దాకా, ఫస్ట్ క్లాస్ నుంచి పిహెచ్డి దాకా చదివే విధంగా అనేక సౌకర్యాలు కల్పించాం. ఇది దేశంలోనే రికార్డు. ఓకే, వేరే రాష్ట్రాలను కంపేర్ చేసినప్పుడు ఇక్కడున్న సదుపాయాలు, ఇక్కడున్న ఫెసిలిటీస్, ఉచిత సదుపాయాలు దేశంలో ఎక్కడ కూడా లేవు. అందుకే ఇవన్నీ ఒక ఎజెండాతో చేశాం. రెండవ దశలో ఉద్యోగాలు భర్తీ చేయాలని పోరాటం చేసి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయించాం. బీసీల శాతం పెరగాలని. అందుకే మొన్న ఒకటి ఆల్ ఇండియా సర్వే సంస్థ సర్వే చేసి కేంద్రంలో బీసీ ఉద్యోగుల శాతం ఎంత, ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఎంత, ఇతర రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రంలో ఎంత అని సర్వే చేశారు. కేంద్రంలో 18% లేరు బీసీలు, ఇక్కడ 58% ఉన్నారు. జనాలకు మించి కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, మహారాష్ట్ర గుజరాత్లో కూడా 30-35% దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా సంఖ్య పెరిగిపోయింది. ఇది బికాస్ ఆఫ్ మనం చదువుకోవాలని హాస్టల్ పెట్టించి, గురుకులాలు పెట్టించి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేయడం వలన ఇది సాధ్యమైంది. రెండవ దశ ఉద్యమంలో లోకల్ వాళ్ళ రిజర్వేషన్లు పెట్టాలని 82లోనే నేను ఉద్యమాలు చేసిన. టీఆర్జే పీరియడ్ ఎన్టీ రామారావు వచ్చినాక 20% పెట్టాడు మండలాలలో, జడ్పీలో, మండలాలలో. సర్పంచ్లో పెట్టలేదు. మళ్ళా నేను సర్పంచ్లో పెట్టాలని ఒకటి, దీన్ని 20% నుంచి 50% పెంచాలని ఒకటి. ఈ 2 ఉద్యమాలు 5 ఏళ్ళు చేసిన. 86 నుంచి 91 దాకా. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక కమిటీ వేసి, మంత్రివర్గ ఉపసంఘం వేసి, మాతో చర్చలు జరిపి 20-34 పెంచారు. కొత్తగా సర్పంచ్లలో, వార్డు మెంబర్లలో కూడా రిజర్వేషన్లు పెట్టారు. ఇట్లా దశల వారి వచ్చాము. దీన్ని కోర్టు 94 కొట్టేసేది. మళ్ళా కొట్లాడి మళ్ళా 3 ఎన్నికలు జరిపించాం 34 తోటి. ఇప్పుడు 2010 బీఆర్ఎస్ ప్రభుత్వం 34% అంటే స్థానిక సంస్థలలో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 24% తగ్గించినప్పుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడింది. ఆ తర్వాత వీళ్ళే చేసారు, ఉద్యమాలు చేసి. అప్పుడు ప్రభుత్వం ఏమనలేదు, సుప్రీంకోర్టు ఇచ్చింది, మేము ఏం చేయాలన్నాడు. అన్న కూడా ఈ 2014లో ఇచ్చింది సుప్రీంకోర్టు. కిరణ్ కుమార్ రెడ్డి 34 పెట్టలేదా, నువ్వు కూడా పెట్టని అడిగినాం. అయితే కేసీఆర్ అప్పుడు ఎక్కువ పట్టించుకోలేదు. బీసీలను అంచిపెట్టడమే ప్లాన్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, మాది కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు, మేము కూడా మద్దతుగా ఉంటున్నాము. పోనీ ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి సపోర్ట్ చేస్తే పోరాటం చేయాలి. అందుకే పోరాటం కోసం ఇప్పుడు పోరాటం చేస్తే మీరే ముఖ్యమంత్రులు, మీరే ప్రధానమంత్రులు, మీరే కేంద్ర మంత్రులు, మీరే రాష్ట్ర మంత్రులు, మేము సర్పంచులం కూడా కావద్దా అని ఈరోజు మామూలు బీసీలంతా గ్రామాలలో ఎదురు తిరుగుతున్నారు. అది అయితే ఇక్కడ అంటే మొన్న ఎవరు మల్లు రవి గారు కూడా వచ్చిండు. అవును, మల్లు రవి గారు వచ్చిండ్రు, అంటే ఎంపీగా ఉన్నారు. మల్లు రవి గారు వచ్చిండ్రు, వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో మరి చేరమన్నారు. ఏమని అడిగింది ఆయన అంటే, ఇప్పుడు నేను నిన్న రాజీనామా చేయని దడివే అందరు కాంగ్రెస్ పార్టీ, ప్రతి పార్టీ కూడా మా పార్టీలో చేరాలని కొందరు స్వయంగా వస్తారు, కొందరు ఫోన్లలో మాట్లాడుతున్నారు, నడుస్తుంది చర్చ. ఏదైనా పార్టీలో చేరుతున్నారా? పార్టీ అని కాదు, టార్గెట్ అంతా బీసీ ఉద్యమమే. బీసీ ఉద్యమం లోపల బీసీలకు లాభం చేకూర్చే పని చేయాలి. ఏది చేస్తా వాళ్ళకు ప్రయోజనం.
ఇన్ని రోజులు ఎజెండా తోటి హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉద్యమంతో పోరాటాలు చేసినా విజయం సాధించిన. ఇప్పుడు కూడా బీసీలకు లాభం కలిగే పనికే నా సమయం అంతా వినియోగించాలి. ఆర్ కృష్ణయ్య ఒక ప్రత్యేకంగా బీసీల కోసం ఒక పార్టీ పెడుతున్న చర్చ కూడా జరుగుతుంది. అవును, ఇప్పుడు బీసీల కోసం నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా పార్టీ పెట్టమని అడుగుతాడు. అన్నా నీవు 50 ఏళ్ళు కొట్లాడినావు, హాస్టల్ వద్దు, స్కాలర్షిప్లు వద్దు, ఉద్యోగాలు వద్దు, అవన్నీ కొట్లాడినావు సాలుగా, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవన్నీ పెట్టించరు. ఇప్పుడు రాజ్యాధికారం కోసం కొట్టాడన్నా, అది కొట్టాడకపోతే సాధ్యం కాదని ఆ విధంగా ప్రజలందరూ అడుగుతున్నారు, ఒత్తిడి తీసుకొస్తుంది. ఓకే, మొన్న 80 కుల సంఘాల మీటింగ్ అయింది, 30 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు అన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ ఒకటే, పార్టీ పెట్టు. బీసీ వాదం బలంగా ఉంది ఊళ్ళల్లా, ఇది దొరల పాలన, పటేళ్ల పాలన మేము భరించలేము, పెట్టు పార్టీ అన్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే ఇంకా అనేక వర్గాలతోటి అనేక కులాలు, ఇది పార్టీ అంటే పైసలతో కూడుకునే ఎలక్షన్లను బాగా కాస్ట్లీ చేసారు, 20 కోట్లు 30 కోట్లు. దీని మీద పైసలు అందరినీ కలిపి మీటింగ్ పెట్టాలి, సమర్థులను చూసి. దీన్ని పైసలు ఉంటే తప్ప పార్టీ నడవదు, అందుకోసమని ఇంకా వివిధ కోణాల్లో ఆలోచిస్తుంది. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి? మొత్తం 130 కులాలు. 130 కులాలు ఒకటి కావడం సాధ్యమవుతుందా అని చెప్పి కొంతమంది చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను కొట్లాడినా, ఒక కులం గురించి కొట్లాడలేదు నేను. ఓకే, 130 కులాలకు హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడినా బీసీ. ఇలా 130 కులాల గురించి నేను కొట్లాడినా. ఓకే, అందుకే ప్రతి కులం నన్ను ఒక కులం నాయకునిగా చూడరు, మా కులాలందరికీ నాయకుడు అని చూస్తారు. అందుకే సాధ్యమవుతుంది, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నేను ఎవరో కృష్ణయ్యకు యాదవులు, గౌడ్లు, కుర్మలే సపోర్ట్ చేయరు. ముదిరాజులు ఓన్ చేసుకుంటారు, రజకులు ఓన్ చేసుకుంటారు, మున్నూరు కాపులు ఓన్ చేసుకుంటారు. అలా మీటింగ్లకు పోయినా నేను. కృష్ణయ్య అంటే బీసీ కృష్ణయ్య, అది వేరు. విశ్వబ్రహ్మణుడు ప్రతి కులం, ముదిరాజులు, మున్నూరు కాపులు, విశ్వబ్రహ్మణుడు, గౌడ్లు, ప్రతి కులం కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ కార్యాచరణ ఏముంటుంది? ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉన్నాము, మీటింగ్లు పెడుతున్నాము, ప్రాసెస్లో ఉన్నాము. తొందరలోపలనే నిర్ణయం తీసుకుంటాం. అందరిది పార్టీ అనేది ఒక్కరితోటి కాదు, ఇది ఏకాభిప్రాయం సాధించాలి, దీన్ని ముందుకు తీసుకుపోవాలని. పార్టీ పెట్టే ఆలోచన ఉందా? తప్పనిసరి, మేము పోరాడేదే రాజ్యాధికారం. రాజ్యాధికారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనో లేదంటే భారతీయ జనతా పార్టీతోనో ఇంకో పార్టీతోటో ఒకవేళ వెళ్తే వచ్చే అవకాశం లేదా? ఉంది, బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రికి వాళ్ళు ఒప్పుకుంటారు? ఒకవేళ ఒప్పుకుంటే చూద్దాం. ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా అంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ కామరెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. రాహుల్ గాంధీ దాని మీద మాట్లాడిండు, సాధ్యమవుతుంది అంటారా? అది అంటే కులగణన చేస్తారు, పెట్టుకుంటూ జీవో చేస్తారు, సుప్రీంకోర్టు హైకోర్టు కొందరు పోతారు, కొట్టేస్తారు, ఆపేస్తారు, స్టే ఇస్తారు. అందుకే పగడ్బందీ చర్యలు, రాజ్యాంగ సవరణ చేయాలి, పెంచాలి అని నేను అడుగుతున్నాను. ఓకే, లేదంటే 50% స్లాబ్ జరిగింది దాటిపోతుంది అంటే కావాల్సిన కోర్టులు చేస్తున్నాయి. 50% స్లోపు విద్యా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ పెడితే సుప్రీంకోర్టు కొట్టేసిందా? 50% దాటి 60 దాటి దానికి ఏం లేదు, దానికి ఉద్యమాలు లేవు, ధర్నాలు లేవు, వాళ్ళు అడగలేదు, రిప్రజెంటేషన్ మాకు కావాలని ఇవ్వలేదు. అయినా ఆ కులపల్లి పార్లమెంట్ ఉన్నారు కాబట్టి ఇచ్చేసాం. మరి మనం ఉద్యమాలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అడుగుతున్నాం, చర్చలు జరుపుతుంటే కూడా మనకు పెంచడం లేదు. అందుకే బీసీల లోపల పౌరుషం వచ్చింది. మేము బీసీల అంటే చిన్న చూపు చూస్తున్న పార్టీలని, అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ప్లాన్ చేస్తాం. బీసీల దగ్గర పైసలు ఉన్నాయా మరి? ఎందుకంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం అయింది, ఇప్పుడు అయిపోయింది. ఈ మధ్యలో మొత్తం కూడా పైసలు డైరెక్ట్ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పైసలు ఇస్తారా, ఇస్తావా లేదా, ఎంత ఇస్తావు, ఏం కథ, ఎంత ఇస్తావు, ఎక్కడ ఇస్తావు, ఏమి ఇస్తావు, ఈ లెక్క నడుస్తుంది. బీసీలతో సాధ్యమవుతుందా? ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని వివిధ కోణాల్లో చూస్తున్నాం. కొన్ని ఉత్తరప్రదేశ్లో కాన్సిడెంట్ పెట్టారు, సక్సెస్ అయ్యారు. మన రాష్ట్రంలో కూడా గౌతులచ్చన్న పీరియడ్ నుంచి పార్టీలు నడిచినాయి. గౌతులచ్చన్న, గౌరవనీయులు కొండాలచ్చన్న బాపూజీ, నారగోని,
గాండ్ల రామకృష్ణయ్య, కాసాని జ్ఞానేశ్వర్, దేవేందర్ గౌడ్. అప్పుడు సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులకు ఫీలింగ్ ఎక్కువ వచ్చింది, నాయకత్వం పెరిగింది, వాదం ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు పెడితే సక్సెస్ అవుతుందని చేస్తున్నారు. మేము వివిధ వర్గాల ద్వారా సర్వేలు చేపిస్తున్నాం. నేను ఒక సర్వే కాదు, 3-4 సర్వేలు చేపించి ఇది సాధ్యమా, మనం ఈ పార్టీ పెడితే ఫెయిల్ కావద్దు, కాబట్టి ఎట్లా చేద్దామని బాగా లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ బీసీ రిజర్వేషన్లలోనే తర్వాత ఎవరు వీళ్ళు ముస్లింలకు సంబంధించి కూడా 4% రిజర్వేషన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇచ్చినప్పుడు బీసీలకు నష్టం జరిగిందా లేకపోతే ఏం జరగలేదు? దాంతో అంటే ఒకటి జరిగింది, కేంద్రంలో 27 నుంచి 4.5% తగ్గించి ముస్లింలకు ఇస్తే నష్టం జరుగుతుంది. వాళ్ళకి సపరేట్ ఇస్తే మాకేం నష్టం లేదని మనం సపరేట్ ఇచ్చిండ్రా? ఇప్పుడు సపరేట్ ఇక్కడ ఉన్నది సపరేట్. దానివల్ల 25 అక్కడ చేయలేదు, 25 + 4 29 అయింది. ఒకవేళ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒకవేళ ఇది బీసీలకే వస్తే బాగుంటుండేమో కదా. ఇవ్వలేదు, వాళ్ళు ట్రై చేసినాం కానీ ఇవ్వలేదు. ఆ 4 కూడా ఇస్తే బాగుండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎవరి జనాభా ఎంత ఉంటే అంత మాట ఇవ్వాలి. ఇచ్చేదారి భాగీదారి, ఇచ్చేదారి ఉత్తమ భాగీదారి, అది పాటిస్తే చాలు మనకు. ఎవరికి వాళ్ళకు కూడా అగ్రకులాలకు కూడా వాటా ఇచ్చేది, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేస్తే అయిపోతారు. వాళ్ళకు 3% 4% ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు రిజర్వేషన్లు ఇప్పుడు అంటే ఇక్కడ నిన్న వెంకటరమణారెడ్డి, ఎక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైకోర్టులో ఒకటి పిటిషన్ దాఖలు చేసింది, రిట్ పిటిషన్ వేసింది. ఏమని 10% రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేయాలి, అమలు చేసి ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయో, మెడికల్ సీట్లు ఉన్నాయో, మెడికల్ సీట్లను నింపాలని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేసింది. అంటే వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 6.98% మాత్రమే ఓసీలు ఉన్నారు. అవును, అగ్రవర్ణాలు 6.98% మాత్రమే ఉన్నారు. 7% కూడా లేరు. లేని వాళ్ళకు 7% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు. అది రెండవది. 7% ఉన్న వాళ్ళలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3%. ఎస్, అందులో అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకి 1 నుంచి 2% ఉంటారు. ఇంకా అంటే 1 నుంచి 2% ఉన్న వాళ్ళకు 10% 56% ఉన్న బీసీలకు ఇంత తక్కువ 27% ఇవ్వడం అన్యాయం కాదా? ఇది కంట్రీకి కనిపించే అన్యాయం. వీళ్ళు కావలసి ఉద్దేశపూర్వకంగా చేశారు, దీన్ని మార్చమని అడుగుతున్నారు. దీన్ని పబ్లిక్ లో ఎట్లా తీసుకోతారు? ఇప్పటికే చాలా చర్చ జరుగుతుంది, పబ్లిక్ దృష్టికి ఇప్పుడు బాగా వెళ్ళింది. ఇంకా దాన్ని కొద్దిగా ముద్రాలే. అంటే బీసీలు ఏకం కావాలంటే ఇంకా ఎలాంటి ఉద్యమాలు చేస్తే బాగుంటుంటారు? ధర్నాలు చేయాలా, రాస్తారోకాలు చేయాలన్నా, లేకపోతే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి? నడవదు కానీ బహిరంగ సభలు పెట్టి చైతన్యం చేయాలి, జరుగుతున్న అన్యాయం వాళ్ళకి చెప్పాలి. అప్పుడు బీసీల కూడా చైతన్యం వస్తుంది. అన్యాయం జరిగినప్పుడు బీసీలలో తిరుగుబాటుతనం వస్తుంది. బీసీలో రివోల్ట్ నేను ఇన్ని రోజుల్లో ఉద్యమాలలో చూసిన, అన్యాయం జరిగిన రోజు వాళ్ళకి లబ్ధి మీద ఎవరైనా వ్యతిరేకించిన రోజు బీసీలు తిరగబడతారు. అందుకు ఉదాహరణ 1986లో ఎన్టీ రామారావు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ బీసీలకు 25% నుంచి 44% పెంచారు. దాన్ని వ్యతిరేకిస్తూ అగ్రకులాలు ధర్నాలు ఉద్యమాలు పెద్ద ఎత్తున చేశారు. అప్పుడు బీసీలు తిరగబడ్డారు. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తరిమి కొట్టాం మేము రిజర్వేషన్ వ్యతిరేకత. అందరూ రెడ్డి హాస్టల్, వైశ్య హాస్టల్ అన్నాం. ఇప్పుడున్నటువంటి విద్యార్థి నాయకులకు ఏం చెప్తారు మీరు? అంటే బీసీలకు బీసీ హక్కుల మీద పోరాడాలి. చాలా రోజులుగా బీసీ చైతన్యం కనిపించడం లేదు. విద్యార్థుల్లో రావాలి ఉద్యమాలు, అందుకోసం మీరు పోరాడడానికి ముందుకు రావాలి. మీరు పోరాడకపోతే ఎవరు పోరాడతారు? నేను విద్యార్థి నాయకులు ఉన్నప్పటి నుంచి పోరాడుతాను. కాబట్టి ఇంత దూరం ఉద్యమాన్ని తీసుకెళ్తాను. ఈ ఉద్యమం భవిష్యత్తు మీది, ఉద్యమం మీది. మీరు పోరాడితేనే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు డెవలప్ అవుతుంది. మీకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతాయి, మీకు కష్టాలు తీస్తాయి. లేకపోతే ఇంకా బానిస పరిస్థితి ఉంటాయి. బీసీ విద్యార్థి నాయకులు వాళ్ళు చైతన్యవంతమైన శక్తి. మీరు కనుక ఉద్యమాలు చేయకపోతే బీసీల బతుకులు బానిస బతుకులు, మీరు బానిస్తారు, మన కులాలు కూడా బానిసలు ఉండిపోతాయి. అందుకే ఉద్యమించడానికి ముందుకు రమ్మని విజ్ఞప్తి. మండల్ కమిషన్ చెప్పినటువంటి ఏ అంశాలు ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది? మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేసింది.
కేంద్ర ప్రభుత్వం 3 సిఫార్సులు అమలు చేసింది. 40 సిఫార్సులు చేస్తే 3 అమలు చేసింది. ఒకటి విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్. ఓకే. రెండవది నేషనల్ బీసీ కార్పొరేషన్. ఓకే. మూడవది కమిషన్ ఏర్పాటు చేయాలి. 3 తప్ప మిగతా చట్టసభలో రిజర్వేషన్, ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్, చట్టసభలో రిజర్వేషన్ చెప్పింది మండల కమిషన్. ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్, ఇంకా స్కాలర్షిప్లు ఇవ్వాలి పిల్లలకు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఉచిత విద్య ఇవ్వాలి అని చెప్పి చాలా చెప్పి ఆయన అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే ఏం చేయాలి? అందుకే బలమైన ఉద్యమం చేయాలి. అప్డేట్ కావాలంటే మరో కమిషన్ అపాయింట్ చేసి ఆ సిఫార్సులను అమలు చేయాలి. ఎలాంటి ఉద్యమ పంతోని ముందుకు తీసుకెళ్తారు ఒకవేళ ఇప్పుడు నా వయసు పెరిగిన కొద్ది ఉద్యమం పీస్ఫుల్ అయింది. ఓకే. నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు లా కాలేజీలో 1978 సెప్టెంబర్ 27 నాడు 2000 మందిని తీసుకొని అసెంబ్లీలోనికి పోయినాం. పోలీసులను నెట్టి అసెంబ్లీని తుక్కు అలబెట్టాం. పలగొడితే అప్పుడు చెన్నారెడ్డి అదే రోజు సాయంత్రం పోలీసులను పెట్టి నేను మమ్మల్ని యూనివర్సిటీకి నుంచి తీసుకుపోయి చర్చలు జరిపాడు. ఒకటే రోజు 500 హాస్టల్ ఇచ్చాడు. కాబట్టి మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే అంటే నేను వీళ్ళందరినీ కొట్టుండి కలెక్టర్లను ఐఏఎస్ ఆఫీసర్లను అని చెప్తలేను. పీస్ఫుల్గానే చేయను, కానీ జర మిలిటెంట్ తిరగబడే ఉద్యమం చేయమని మాత్రం విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు గురుకులాలు పెట్టారు. 1982లో గురుకులాలు పెట్టడానికి విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నారు. ఆలస్యం చేశారు, తీసేస్తాను. 1500 మందిని 2000 మందిని తెలుగు సత్యమ భవన్ అంటే బీసీ అప్పుడు హిమాయత్ నగర్ ఉండే పోయి తుక్కు వాళ్ళ కొట్టించారు. తెల్లారి నుంచి గురుకులాలు వచ్చేసి అట్లా ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద 4 సార్లు దాడులు చేసి ఇట్లా 1974లో నేను డిగ్రీ చదివేటప్పుడు కలెక్టరేట్ మీద రంగారెడ్డి హైదరాబాద్ కలిసి ఉండేటప్పుడు దాడి చేస్తే హాస్టల్ల పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇట్లా ప్రతి ఉద్యమం మిలిటెంట్ ఉద్యమాలు చేసేటప్పుడే డెవలప్మెంట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు చట్టసభల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందంటారా? నా టార్గెట్ అది, నా అంతిమ లక్ష్యం ఏ పద్ధతిలో చట్టసభలో రిజర్వేషన్ అని చూస్తుంది. అందుకోసం వివిధ మార్గాలు అన్వేషిస్తాం. ఎలాంటి మార్గాలు ఉంటాయి అంటే ఏం చేస్తే ఉద్యమ పంత ఏ పద్ధతిలో దాన్ని సాధించాలి. ఇప్పుడు మొత్తం మీద అంటే రాజ్యసభ సభ్యత్వం అంటే రాజ్యసభకు మొత్తం కూడా రాజీనామా చేసేసిన ఒక ఎంపీగా ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా గౌరవప్రదమైన అంటే ఆ ఎంపీగా కొనసాగుతూ కూడా అంటే బీసీ ఉద్యమాన్ని నడిపించచ్చు కదా. పార్లమెంట్ లోపల ఏదైనా పెద్ద పార్టీ ఉంటే తప్ప ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నా నాకు క్వశ్చన్స్ వేస్తే రావు, 0 అవర్లో మాట్లాడనియరు. ఓకే. ఏ అవకాశం మాట్లాడకుండా రాదు. రోజు పోవాలి రావాలి బడికి అన్నట్టు వేరే వాళ్ళు మాట్లాడి వినాల్సి వస్తుంది. నా టైం వృధా అవుతుంది. అక్కడ పార్టీ పట్ల పవర్ ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు పవర్ కూడా లేదు, ఒత్తిడి తీసుకురాలేము. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి స్థానికంగా ఈ విధంగా. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆర్ కృష్ణయ్య చాలా వరకు ఏమున్నా కానీ అంటే ఏది స్కాలర్షిప్ల కోసం తర్వాత హాస్టళ్ల కోసం వివిధ ఉద్యమాలు ఎక్కువ చేసిండు, కానీ బీసీల కోసం గట్టి ఉద్యమం చేయలేడు అనేది కూడా కొంత విమర్శ. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు నేను గుట్లానే పెట్టించిన అప్పుడు మొత్తం ఇది దాని ధర్నాలు, ర్యాలీలు, ఫోటోలు ఉన్నాయి, పేపర్ స్టేట్మెంట్ ఉన్నాయి. అప్పుడు కొట్లాడినప్పుడు పత్రికలు వక్రీకరించాయి. అయినా కూడా నేను పట్టు వదలకుండా పోరాడినే ఇప్పించాను. బీసీకి సంబంధించి ఇప్పుడు పార్టీ పెడితే సక్సెస్ అవుతుంది అంటారా? ఇంకా కొద్దిగా వర్కౌట్ చేయాలి ఉంది. పక్కా పార్టీ పెట్టడమేనా లేకపోతే వేరే పార్టీతో కలుసుకోవడం? అంటే చాలా మంది ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య గారికి ఆఫర్ చేసింది, అక్కడ జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షుడు అంటే చైర్మన్ చేస్తా అని చెప్పింది. అందుకని చెప్పేసి ఆయన ఆ మాటతో ఆ హామీతోటి కూడా రాజీనామా చేసిందని కొంత ఆరోపణ. బీసీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆ సంస్థ ద్వారా ఇప్పుడు వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ చేస్తలేరు. అదే కనుక నాకు వస్తే తీసుకుంటుందని తీసుకొని ఒక్కొక్కరిని తోలు తీస్తా. అన్ని స్టేట్లలో స్కాలర్షిప్లు, ఫీజులు, గురుకుల పాఠశాలలు, హాస్టల్లో అన్ని పెట్టియవచ్చు. ఇప్పుడు నేను ఏ ఉద్యమాలు అయితే చేసి ఇక్కడ పెట్టించానో అది 1 గంటలో పెట్టియచ్చు. అవన్నీ ఆ పవర్
అట్లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఓకే. కానీ అది మనకి ఇచ్చే అవకాశం లేదు, ఉండదు కూడా. వాళ్ళు పార్టీలకే ఇచ్చుకుంటారు. అంటే పార్టీలకు ఆహ్వానించి ఇవ్వచ్చు కదా ఒకవేళ. అంత ఇది కాదు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో చేసిన తమాషా చూసాం. బీసీ కమిషన్కి నన్ను ఇస్తే దేశాన్ని వణికిస్తా, బీసీలకు అండగా ఉండి. కానీ అది పాజిబుల్ కాదు, ఊహజనితం అది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ, కేంద్ర కేబినెట్ మంత్రికి ఈక్వల్ చైర్మన్. అటువంటి సంస్థ అనేది మొత్తం దేశంలో బీసీల తలరాతలు మార్చే సంస్థ. ఓకే. అట్లా మొత్తం మీద బీసీ పార్టీ పెడతారా? అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నాం. అంటే పెట్టాలని ఆలోచిస్తున్నారా లేకపోతే ఎట్లా? అంటే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు ముందే చెప్పొద్దు. ఇక్కడ రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి, అప్పుడే సృష్టిస్తుంటారు అవరోధాలు. అందుకే తీవ్రంగా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి అగ్రవాళ్ళని తట్టుకొని తర్వాత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? తర్వాత ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారు, తర్వాత రాజకీయంగా కూడా ఓటీవీలో చెప్తాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం, డబ్బులు లేకుండా కూడా ఎట్లా నడపాలనేది చూస్తాం. చివరిగా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు కాదు, ఇప్పుడు మీరు జాతీయ అధ్యక్షుడు కాబట్టి మొత్తం దేశానికి ఏం చెప్పదలుచు? ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణలో బీసీవాదం బలంగా ఉంది. మీరు రాజకీయ చైతన్యంతో మన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఊరు వాడంతా కూడా మన హక్కుల కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం మీరు ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైందని విజ్ఞప్తి చేస్తాను. ఇది ఆర్ కృష్ణయ్య గారు చెప్పినటువంటి మాట. నేను అసలు యాక్చువల్గా రాజ్యసభ సభ్యుడిగా నేను రాజీనామా చేసేస్తున్నా. ఎందుకంటే ఈ ఎంపీ పదవి ఉండడం ద్వారా నన్ను ఒక పార్టీకి ముద్ర వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరి వాడు కావాలనుకుంటున్నా, అన్ని పార్టీలు కూడా నాతో కలిసి రావాలనుకుంటున్నా. కాబట్టి ఒకవేళ అంటే చాలా మంది నుంచి ఒత్తిడి వస్తూ ఉంది, బీసీకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఒకవేళ అందరూ కూడా అంటే ఇట్లా ఒత్తిడి తీసుకొస్తే దానిపైన ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద చివరి శ్వాస వరకు కూడా బీసీల కోసమే, బీసీల సంక్షేమం కోసమే, బీసీలకు రాజ్యాధికారం కోసమే. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీకి సంబంధించి లేకపోవడం, ఈ తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీల రాజ్యాధికారం కోసం, తర్వాత బీసీల హక్కుల కోసం పోరాడతానని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.